కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మీ కష్టాలన్నీ చూశాను, అన్ని విధాలా ఆదుకుంటాను. వరద బాధితుల ముఖాముఖి కార్యక్రమంలో గత పాలకుల పాపాలు మన పాలిట శాపాలుగా మారాయని చంద్రబాబు ఆవేదన. తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. కాజ్వే స్థానంలో వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి విజ్ఞప్తి. తక్షణమే పనులు ప్రారంభించాలని కలెక్టర్కు సీఎం ఆదేశం. ఏలూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఎమ్మెల్యే బడేటి. శనివారపేట కాజ్వే వద్ద వంతెన నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్. బడేటి అంటే భరోసా అంటున్న ప్రజలు. ఏలూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతల కలయికతో సందడిగా మారిన హెలిప్యాడ్ ప్రాంగణం. గణేష్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. సత్రంపాడు విఘ్నేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు. వరద బాధితులకు వెల్లువెత్తిన విరాళాలు. ఎమ్మెల్యేల సమక్షంలో సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేసిన దాతలు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని బుధవారం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏలూరులోని సస్యారెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో లెక్కిస్తామని అన్నారు.
ప్రజల కష్టాలను కళ్లారా చూశానని, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. వరి పంట వేసిన రైతులు 70 రోజుల తర్వాత చేతికి పంట వచ్చే సమయంలో పంట కోల్పోతే ఆ రైతు బాధ వర్ణనాతీతమని, వరి పంట నష్టపోయిన రైతాంగానికి 2019 ముందు తాము హెక్టార్కు 16,000 రూపాయల పరిహారం అందించామని, గత ప్రభుత్వం కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచిందని చెప్పారు. 11,40,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుంటే 5 టన్నుల బరువు ఉండే 3 బోట్లను ఒకదానికొకటి తాడు కట్టి వదిలేరని, దీంతో బ్యారేజీ దెబ్బతిని ఉంటే లంక గ్రామ ప్రజల పరిస్థితి ఏమయ్యేదని అన్నారు. గోదావరి జిల్లాలు ఎప్పుడూ తమకు అండగా ఉన్నాయని చెప్పారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరమని ఆయన పేర్కొంటూ, పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరువు అనేది ఉండదని అన్నారు. పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు కేంద్రంతో ఒప్పించి విడుదల చేయించామని చెప్పారు. తమ్మిలేరు వరద వల్ల ప్రతిసారి ముంపుకు గురయ్యే రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న శనివారపేట కాజ్వే వద్ద 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. త్వరలో పనులు చేపడతామని చెప్పారు. పెదపాడు లోయర్ డ్రైన్లు రిపేర్ చేస్తే ముంపు ప్రమాదం తప్పుతుందని అడిగారని, అలాగే అన్ని డ్రైన్లు మరమ్మతులు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తాను బురదలో దిగాను కాబట్టి అధికారులు కూడా బురదలో దిగారని, జేసీబీలు ఎక్కాను, ట్రాక్టర్లు కూడా ఎక్కాను, బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించామని తెలిపారు. ప్రజలంతా శభాష్ అనేలా ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, కనుమూరి రఘురామకృష్ణంరాజు, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు, గంటా మురళి రామకృష్ణ, ససిఆర్ రెడ్డి, కళాశాల సంస్థల చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. It's a made in Andhra startup, sir. It's a made in Andhra startup, sir. ఈరోజు 2 జిల్లాలు 3 జిల్లాలు అయింది పశ్చిమ గోదావరి జిల్లా. అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి. ఈసారి ఎన్డీఏ కూడా అదే విధంగా అండగా నిలబడి మీరు సహకరించారు. ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా నేను చూశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం, కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకో పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా, లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జి కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు. నేనే చూశాను. అక్కడ తమ్మిలేరు పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం. ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం. ఇప్పుడే ఒక రైతు పెదపాడులో లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే 200 ఎకరాలు ముంపుకు గురైంది, ఇలాంటివన్నీ పోతాయన్నారు. తప్పకుండా అది చేయమంటాను. అదే కాదు, పూర్తిగా డ్రైన్స్ అన్నీ రిపేర్ చేయించి ఎక్కడా పొలాల్లోకి నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్లు చేయించి మళ్ళీ చివరి భూములకు నీళ్లు అందే విధంగా ఏమేం చేయాలన్నా అవన్నీ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి. ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ ఎన్యూమరేషన్ పూర్తి చేశాం. అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారీతనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని, ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం.
అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం. నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 170 మంది కౌలు రైతులున్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు. కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము క్యాబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం. ఈ రివ్యూ చేయడానికి విచ్చేసిన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, హానరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ డిగ్నిటరీస్ ఆన్ డయస్, మీ అందరికీ నా నమస్కారాలు. 462 kilometers of roads were damaged in this heavy rain, sir. 31 culverts and bridges were damaged in 10 mandals, sir. And 79 RWS units were damaged. 155 community buildings, which include schools and Anganwadis and community halls, were also damaged, sir. 209 houses were damaged, sir, and 277 electric poles were damaged, sir. Further, sir, 29 habitations were marooned in Godavari mandals for the past 1 month, sir. In spite of all the flash floods and continuous downpour, district administration is continuously undertaking the exercise of vulnerability mapping, timely evacuation, continuous relief and rehabilitation measures, and enumeration of damages as per your guidance, sir. Further, sir, we have opened 16 relief camps for 2,805 persons and continuously food, water, milk, medicines అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, సార్. అనిమల్ క్యాంప్స్ కూడా అన్ని అఫెక్టెడ్ విలేజెస్లో ఓపెన్ చేయడం జరిగింది, సార్. దానికి కూడా ఫీవర్ అసెస్మెంట్, మానిటరింగ్ అన్ని చేయడం జరుగుతున్నాయి, సార్. అది కాకుండా మెడికల్ క్యాంప్స్, హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే కూడా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం, సార్. శానిటేషన్ డ్రైవ్ని మిషన్ మోడ్లో మాన్సూన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మన జిల్లాలో చేస్తున్నాం, సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ 1 week, సార్, మనం 1 lakh ఫుడ్ ప్యాకెట్స్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లీవ్ కోసం పంపించడం జరిగింది, సార్. So the entire district administration till the last mile village functionary was kept on high alert and work continuously to implement the target of no human loss. Tamaru maaku ichina motoni memu chaala strict ga ikkada follow avutunnam, sir. It is very motivating and inspiring for all of us to continuously work hard and deliver services at doorstep because of your constant guidance every day through teleconference and field visits, sir. Sir, we promise you we will work relentlessly under your leadership and guidance and ensure people first governance in our district. I once again sincerely thank you for your visit to our affected district, sir, which will definitely motivate us even more to work hard. Thank you, sir. I warmly welcome you. బుధవారం ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త బస్టాండ్ వద్ద తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్సీ దేవప్రకాష్ ముఖ్యమంత్రికి సమాచారం తెలుపుతూ జిల్లాలో తమ్మిలేరు, ఎర్రకాలవ, కొవ్వాడ అనే 3 మైనర్ ఇరిగేషన్లు ఉన్నాయని, వీటిలో తమ్మిలేరు 1199 స్క్వేర్ కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉండగా ఖమ్మం జిల్లా బేతుపల్లి, తొంబూరు దగ్గర నీరు నిండగా అక్కడి నుంచి తమ్మిలేరు 35 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ తమ్మిలేరు రిజర్వాయర్కు చేరుకుంటుందని వివరించారు. అక్కడి నుంచి 55 కిలోమీటర్ల ప్రవాహంగా ఏలూరు చేరి ఏలూరు నుంచి ఈస్ట్ వెస్ట్ తమ్మిలేరు 2గా విడిపోయి కొల్లేరు మీదుగా ఉప్పుటేరులో కలుస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు దెందులూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, నగర్ మేయర్ షేక్ నూజహాన్ తదితరులు ఉన్నారు. సార్ గన్మన్ గారు భయ్యా చంటన్నా చంటన్నా అన్న ఎస్పీజీ ఊళ్ళు కెమెరా తీసుకెళ్ళి మళ్ళీ కింద ఓకేనా?
ఓకే మాట్లాడద్దు. మళ్ళీ అడ్డు కూడా వచ్చింది. భయ్యా చందన్న చెడు కట్టడం కోసం అని చెప్పి బయటికి కట్టేసారు. అంటే ఆ వసూలు చేసింది నగరం కోసం చేయలేదు సార్, టౌన్ కోసం చేయలేదు. 20 మీటర్లు లోపల కట్టేసారు. పడిపోతారు ప్లీజ్. బాబు జాగ్రత్త మా టేక్ కేర్ బ్రదర్. కొంచెం వెనక్కి ఏళ్ల నాటి సమస్యకు కేవలం 100 రోజుల పాలనలోనే శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేసి బడేటి అంటే భరోసా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రుజువు చేసుకున్నారు. ఏలూరులోని శనివారపేట కాజ్వే స్థానంలో శాశ్వత వంతెన నిర్మాణానికి అప్రోచ్ రోడ్ నిర్మాణ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా వెనువెంటనే ఆమోదముద్ర వేయించుకుని పనుల శ్రీకారానికి కూడా ఆదేశాలు పొందారు. ఏలూరులో బుధవారం నిర్వహించిన బాధిత రైతులతో సమావేశంలో శనివారపేట వంతెన నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని, అంతేకాకుండా పనులు వెనువెంటనే ప్రారంభించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపి హామీల వర్షం కురిపించి గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేసే పాలకులను ఇప్పటి వరకు చూసిన ఏలూరు నగరవాసులకు ఇప్పుడు అసలైన ప్రజానాయకుడిని పాలకునిగా ఎన్నుకుంటే ఏం జరుగుతుందో కేవలం 100 రోజుల్లోనే కళ్ల ముందు సాక్షాత్కారమైంది. తాను మాటలు చెప్పే వాణ్ణి కాదని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేతల్లో చేసి చూపించారు. ఏలూరు పరిధిలో తమ్మిలేరు, కొల్లేరు వలన తలెత్తిన ఇబ్బందులను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించారు. తమ్మిలేరు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో బాధిత రైతులు, వరద బాధితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏలూరు నగరంలోని శనివారపేట కాజ్వే భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడల్లా ముంపుకు గురవుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ కాజ్వే స్థానంలో శాశ్వత వంతెన నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారని చెప్పారు. ఈ మొత్తాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నానని, వంతెన నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించాలని కలెక్టర్కు ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనిపై ఏలూరు నగరవాసులు, వివిధ సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో మంది పాలకులు వచ్చినా శనివారపేట కాజ్వేకు మోక్షం లభించలేదని, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బడేటి చంటి తన పట్ల ప్రజలు చూపిన అభిమానానికి బహుమతిగా వంతెన నిర్మాణానికి ఆమోదం లభించేలా కృషి చేయడం పట్ల వారంతా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం లభించింది. తొలుత ప్రత్యేక హెలికాప్టర్లో ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకులూరు, ఉండి ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పస్సుమట్ల ధర్మరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణరాజు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, గంటా మురళి, ఏలూరు మేయర్ షేక్ నూజహాన్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, టీడీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బాలరాం, దాసరి ఆంజనేయులు, బొద్దాని శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, బొరగం శ్రీనివాస్, డాక్టర్ వివి బాలకృష్ణారావు, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. వరద బాధితుల సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరులో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు విరాళాల చెక్కుల్ని అందజేశారు. వరద బాధితుల సహాయార్థం దాతలు స్వచ్ఛందంగా స్పందించాలని పలువురు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న పలువురు పెద్ద మొత్తంలో విరాళాలను అందజేస్తూ వస్తున్నారు. తాజాగా ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు దాతలు విరాళాలు అందజేశారు. తొలుత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వరద బాధితుల కోసం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరపున 4 లక్షల రూపాయల విరాళాన్ని సీఎంకు చెక్కు రూపంలో అందజేశారు. అదేవిధంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గ్రామ మహిళల బృందం రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన 5 లక్షల రూపాయల విరాళం కలిగి ఉన్న డబ్బాను సైతం ముఖ్యమంత్రికి చింతమనేని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో పలువురు దాతలు విరాళాలు అందజేశారు. సిఆర్ఆర్ విద్యా సంస్థల తరపున అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, కార్యదర్శి ఎంబీఎస్వి ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ వివి బాలకృష్ణారావు 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఏలూరు టౌన్ హాల్ తరపున పాలకవర్గం 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. అలాగే కొట్టు మధు 1,11,116 రూపాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు వ్యాపారస్తుల తరపున కొట్టు మనోజ్ 2,22,348 రూపాయలు, ఫిష్ ఫార్మర్స్ 4.5 లక్షల రూపాయలు, దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కలిసి 50,000 రూపాయల చొప్పున విరాళాలను అందజేశారు. వీరిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన ఏలూరు జిల్లాకు కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద సమీక్ష సమావేశానికి విచ్చేసిన జిల్లా శాసనసభ్యులందరికీ
స్థానిక సత్రంపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం నందు జరుగుతున్న 26వ చవితి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలకు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మంగళవారం హాజరయ్యారు. ఆలయ అర్చకులు రాఘవేంద్ర కుమార్ శర్మ మేయర్ దంపతులచే గరిక పూజ మరియు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్ చిన్ననాగేశ్వరరావు మేయర్ దంపతులకు స్వామివారికి అలంకరించిన నూతన వస్త్రాలను బహుకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తొలుత పూర్ణకుంభంతో మేయర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ కార్యక్రమం నిర్వాహకుల అందరిపై విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. వారి చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అదృష్టంగా భావించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వాసా లక్ష్మీ ప్రభాకర్, ఎన్వివిఎస్ ప్రసాద్, ఎన్వి సోమేశ్వరరావు, పేటేటి ఆర్కే ప్రసాద్, శ్రీను, కలగర నాని, కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, వంకదారు ప్రవీణ్, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణం దినదిన ప్రవర్తమానస్తు సర్వదా సర్వకార్యేషు. मुझको रहमान नाम भैया नूरजहान नाम भैया मेरा नाम भैया आयुष्याभिवृद्ध्यर्थम मम अस्माकं सहकुटुम्बानां धर्मार्थ समर्पयामि यज्ञोपवीतं समर्पयामि तदेकं दान्तारयामि अजगाय नमः ओं द्वैमातराय नमः ओं त्रिमुखाय नमः ओं प्रमुखाय नमः ओं सुमुखाय नमः ओं. సాయం అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ చెయ్యి అందించడమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహకారం అందించడంలో దీపక్ నెక్స్ట్ జెన్ సంస్థ ముందంజలో ఉంటుంది అంటే అతిశయోక్తి లేదు. అటువంటిది ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన ప్రాంతాల్లో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి దీపక్ నెక్స్ట్ జెన్ ఐఫిట్ ₹1 కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం కోటి విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంస్థ ఎండీ సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. భారీ వర్షాలు వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన కొల్లేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు వరద సమీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం అన్నే భవనంలో శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు కొల్లేరు, బుడమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, గోదావరి వరదల వల్ల పెదవాగు ప్రాజెక్టు, నూజివీడు పెద్ద చెరువు గండ్ల వలన జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పంట నష్టాల నమోదు నిబంధనలను సవరించి పంట ఏ మేరకు నష్టం జరిగినా ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. నష్టాల నమోదులో కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలని
తెలిపారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ 6,000 నుండి 10,000కు పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన వాణిజ్య పంటలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ పెంచాలని కోరారు. పంటల బీమా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నష్టపరిహారం కౌలు రైతులకే అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లోనే కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, మళ్లీ పంటలు వేయడం, పెట్టుబడి పెట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు, కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టి పంట మురుగు కాలువలు బాగు చేయాలని కోరారు. మిత్ర శ్రీ రామకృష్ణ కమిటీల సూచనల మేరకు కొల్లేరు, బుడమేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తమ్మిలేరు, అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని, అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ఐటి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై, పంట నష్టాలపై, రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఒక వినతిపత్రాన్ని ఇచ్చాం. ప్రధానంగా ఈరోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని సంతోషకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో, ఈ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్క వరి పంటకే కాకుండా పత్తి, మిర్చి, అట్లాగే మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యూమరేషన్ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాన్ని నమోదు చేసి రైతులకి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ వరద వల్ల నష్టపోయిన రైతుల యొక్క, కౌలు రైతుల యొక్క పంట రుణాల్ని మాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే పంటల బీమా పరిహారం కూడా సకాలంలో వెంటనే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కొల్లేరు వల్ల కానీ, తమ్మిలేరు వల్ల కానీ, బుడమేరు వల్ల కానీ, ఇతర వాగుల వల్ల కానీ వస్తున్న వరద వల్ల ఏటా కూడా వేలాది ఎకరాల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ వరద ముప్పు నివారణకి శాశ్వత చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ నష్టమైన రైతాంగం యొక్క సమస్యల్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ కష్టాలన్నీ చూశాను, అన్ని విధాలా ఆదుకుంటాను. వరద బాధితుల ముఖాముఖి కార్యక్రమంలో గత పాలకుల పాపాలు మన పాలిట శాపాలుగా మారాయని చంద్రబాబు ఆవేదన. తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. కాజ్వే స్థానంలో వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి విజ్ఞప్తి. తక్షణమే పనులు ప్రారంభించాలని కలెక్టర్కు సీఎం ఆదేశం. ఏలూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఎమ్మెల్యే బడేటి. శనివారపేట కాజ్వే వద్ద వంతెన నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్. బడేటి అంటే భరోసా అంటున్న ప్రజలు. ఏలూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతల కలయికతో సందడిగా మారిన హెలిప్యాడ్ ప్రాంగణం. గణేష్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. సత్రంపాడు విఘ్నేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు. వరద బాధితులకు వెల్లువెత్తిన విరాళాలు. ఎమ్మెల్యేల సమక్షంలో సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేసిన దాతలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.